వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024కి సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏందన్నది ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు నేడు హైకోర్టులో కేసు వాదనలు ఎలా జరిగాయి. సో చాలామంది ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంది. ఇవాళ కేసు అసలు ఎందుకు ఐటెం నెంబర్ 24లో హియరింగ్ రాలేదని చెప్పేసి. సో ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోర్టు ప్రారంభమైన 1 నిమిషం నుంచి 5 నిమిషాల వరకు ఎవరైనా పోస్ట్పోన్ చేయాలనుకున్నా, లేదా మరొక రోజు వాయిదా కావాలనుకున్నా, లేదా అత్యవసర కారణాల వల్ల వారి యొక్క న్యాయవాది 2-3 కోట్లలో ఉన్న ధర్మాస్థానాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కేసులో కూడా ఇవాళ డివిజన్ బెంచ్లో అదే జరిగింది. అటు కేసు వేసిన టీజీపీఎస్సి, అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్సు, అదేవిధంగా ఇటు ఆపోజిట్ సైడ్ ఉన్న అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్సు అందరూ కూడా ధర్మాసనాన్ని మరికొంత సమయం కావాలి అని అడగడం జరిగింది. సో ఎందుకు వీళ్ళందరూ మరికొంత సమయం కావాలని అడగడం అంటే, బహుశా గత వాయిదాలో న్యాయస్థానం క్లియర్గా చెప్పింది అక్టోబర్ 10 లోపు మీ యొక్క వాదనలని రిటర్న్ సబ్మిషన్లో ఇవ్వాలని చెప్పేసి. బహుశా కొంతమంది ఇవ్వనట్టుంది. దాన్ని బేస్ చేసేసుకొని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి ధర్మాసనం అంగీకరించి మరొక రోజు దీనికి వాయిదా వేస్తామని చెప్పడం జరిగింది. సో డేట్ విషయంలో వీళ్ళందరూ కూడా ధర్మాసనానికి వదిలిపెట్టడం జరిగింది, ఎప్పుడు వీలైతే అప్పుడని. అందుకు ధర్మాసనం వచ్చే నెల నవంబర్ 18వ తారీఖు రోజుకి వాయిదా వేయడం జరిగింది. సో ఇది మేజర్గా ఇవాళ జరిగినటువంటి విషయం. అందువలనే ఇవాళ ఎటువంటి వాదనలు కానీ ఏం కానీ ఈ కేసులో జరగలేదు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు. సో ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదన్నీ కూడా క్లియర్గా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో ఎలా అప్లోడ్ అయ్యాయి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక టాపిక్లో చూసుకుంటే, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ కోర్ట్ నెంబర్ 1లో చూడొచ్చు. మీరు ఇక్కడ కోర్ట్ నెంబర్ 1 డేట్ వచ్చి 15th అక్టోబర్. ఐటెం నెంబర్ 24 నుంచి దాదాపుగా 18 నుంచి 20 కేసులు తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించిందే. సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూడొచ్చు, ఒక సమరీ లెక్క ఉంది. సో ఇవి ఎంటైర్ ఈ కేసెస్ అన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వేసిన కేసులే ఎక్కువ ఉంటాయి ఇందులో. ఎందుకంటే గవర్నమెంటు ప్లస్ అదేవిధంగా వీళ్ళు కూడా ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా పిటిషన్ వేయడం జరిగింది. కొంతమంది సింగిల్గా కూడా కేసు వేయడం జరిగింది. దానివల్లనే ఇన్ని కేసెస్ ఉన్నాయి. చాలామందికి అనుమానం రావచ్చు, సింగిల్ బెంచ్లో ఇన్ని కేసెస్ లేవు కదా మరి ఇక్కడ చాలామంది ఇంప్లీడ్ అయ్యారు, అదేవిధంగా చాలామంది కొత్తగా కూడా ఫైల్ చేశారు. సో దానివల్ల ఏంటంటే దాదాపు 18 నుంచి 20 కేసులు అయితే ఈ యొక్క తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీదే ఫైల్ అయ్యాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా నవంబర్ 18కి వాయిదా వేశారని, అందుకు సంబంధించి అప్డేట్ ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది రిట్ అప్పీల్ నెంబర్ ఇది. సో ఇక్కడ వచ్చి మనకి రిజిస్టింగ్ డేట్ వచ్చి నవంబర్ 18, 2025 రోజున మరొకసారి వాయిదా వింటామని చెప్పి ధర్మాసనం వాయిదా వేసింది. సో ఓవరాల్గా కేసు వచ్చే నెల 18వ తారీఖు రోజున వాయిదా రాబోతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, చాలామంది వారి యొక్క రిటర్న్ సబ్మిషన్ చేయలేదని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అందుకు సంబంధించి అప్డేట్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది 10వ తారీఖు లోపు అంటే 14వ తారీఖు కూడా కొంతమంది సమర్పించడం జరిగింది. సో ఇక్కడ కూడా కొంతమంది సమర్పించిన మెటీరియల్ పెండింగ్లో ఉంది. సో దీనివల్ల బహుశా అందరూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుంది, మాకు మరొక వాయిదా కావాలని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ సబ్మిషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాది ప్రతివాది కూడా కాపీలు కావాలి, దాన్ని బేస్ చేసుకుని వారి యొక్క ఆర్గ్యుమెంట్ ఉంది. సో రేపు హియరింగ్ అంటే దాని ముందు రోజు చేయడం వల్ల వాళ్ళందరికీ ఆ కాపీస్ వెళ్ళినా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా
సమయం కావాలి కాబట్టి మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా జరిగిన అప్డేట్ మీద కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది, వాది ప్రతివాది ఇద్దరు కూడా సమయం కావాలి, రిటర్న్ సబ్మిషన్కి సమయం కావాలని, చాలామంది సబ్మిట్ చేయలేదని క్లియర్గా ఇవాళ డైలీ షీట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 18 నవంబర్కి వాయిదా వేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అప్పటి వరకు ఇంట్రిమ్ ఆర్డర్ ఏదైతే గతంలో ఇచ్చారో అది కంటిన్యూ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ధర్మాసనం ఏం చెప్పదలుచుకుందంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు జడ్జిమెంటు వచ్చే వరకు ఎవరైతే జాబ్ చేస్తున్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి తుది తీర్పు లోబడే హక్కులు ఉంటాయని చెప్పేసి, ఒకవేళ ధర్మాసనం ఇలా చెప్తే వాళ్ళు అలా ముందుకెళ్లాల్సిందే తప్ప వారికి ఇంకో ఆప్షన్ ఉండదని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పిందో అది కంటిన్యూ అవుతుందని చెప్పి ధర్మాసనం ఇక్కడ క్లియర్గా చెప్పింది. సో ఇంట్రిమ్ స్టే అనేది కంటిన్యూ ఉంటుందని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ప్రాపర్ అప్డేట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగచ్చు అంటే మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా 1 మంత్ టైం ఉంది. మ్యాక్సిమం ఈ 1 మంత్ లోపల అందరూ కూడా వారి వారి యొక్క రిటర్న్ సబ్మిషన్స్ కూడా వాళ్ళు ధర్మాసనానికి అందజేయచ్చు. సో దాని తర్వాత ధర్మాసనం నవంబర్ 18వ తారీఖు రోజున బహుశా ఈ 18 కేసుల వాదనలని అదే రోజు కానీ లేతే గతంలో మీరు చూడొచ్చు ఒక వరుసగా 4-5 రోజులు వారం రోజులు వినే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో ఏదేమైనా ఈ యొక్క కేసు మీద సుప్రీంకోర్టు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా కొన్ని రోజులు అటు ఇటు అయినా డెఫినెట్లీగా దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తారు. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి, గతంలో కూడా గ్రూప్ 1 కేసు 2-3 సంవత్సరాలు ఇలానే నడిచింది, మరి ఇది కూడా చాలా టైం తీసుకుంటుందని. సో టైంని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అది కోర్టుకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ సమయానికి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసి దాని మీదనే ధర్మాసనం కేసును తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు అనుకున్న డేట్కే జరగవచ్చు, కొన్నిసార్లు లేట్గా జరగవచ్చు. వాళ్ళు అల్టిమేట్గా ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కూడా ఉండడం అనేది ఖచ్చితంగా అది ఈ కేసుకి ఒక అడ్వాంటేజ్ కింద మనం చూసుకోవచ్చు. ఎంత వీలైతే అంత త్వరగా ఖచ్చితంగా కంప్లీట్ అయితే అవుతుందని మనం ఆశించాలి. గతంతో పోలిస్తే 2-3 సంవత్సరాల కంటే కూడా ఇది ఎర్లీగానే అవుతుందని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉండే అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.